ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 396వ జయంతిని బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అట్లాగే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రపంచ చరిత్రలో ఒక 396 సంవత్సరాలుగా ఒక రాజు యొక్క జయంతులను వర్ధంతులను చేస్తూ ఉన్నదంటే అతను ఎంతో గొప్ప పనులు చేసిన కారణం చేతనే మనము ఈరోజు జయంతి కార్యక్రమాలు ప్రజలు చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలో అణచివేతకు గురవుతున్నటువంటి పేద ప్రజల పక్షాన, ఆ రోజు ఉన్నటువంటి మహిళల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేసి అప్పుడున్నటువంటి రాచరిక వ్యవస్థలో అప్పుడున్న రాజులను కూలదోసి ఆ రోజు రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు అణచివేతకు గురవుతున్నటువంటి అట్లాగే లూటీలకు దోపిడీలకు గురవుతున్నటువంటి రైతుల పక్షాన నిలబడి నా రాజ్యంలో రైతులకు గడ్డి పొరక కూడా ఎవరు లూటి చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. అట్లాగే తన రాజ్యంలో ఉన్నప్పటి మహిళలను అత్యంత గౌరవంగా చూసుకున్నటువంటి రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి ఆ రోజు ఉన్నటువంటి సైన్యాధికారులు కానివ్వండి, అట్లాగే ఉన్నతాధికారులు కానీ అప్పుడున్నటువంటి మహిళలను చెరవేస్తే నడి రోడ్లో కాళ్ళు చేతులు నరికి మహిళల పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంపొందించాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ వతందారులను, దేశ్ముఖులను వ్యవస్థను రద్దు చేసి అప్పుడున్న గంపగుత్త భూమి శిస్తును కూడా రద్దు చేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి ఇట్లాంటి చరిత్ర ఉన్నది కాబట్టే ఈ యొక్క రాజును మనం ఇన్ని సంవత్సరాలుగా మనం కొలుస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చేసి ఇప్పుడు శివాజీ మహారాజ్ యొక్క ఘనమైనటువంటి చరిత్రను తప్పుగా లిఖించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తిప్పుకొట్టి ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింలకు, హిందువులకు, అన్ని మతాలకు గౌరవించిండు. అన్ని మతాల వర్గాల పేద ప్రజల పక్షాన నిలబడ్డటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.